ఫోన్ చేసి అత్తమ్మ నేను మంచిగా అయినా నీ బిడ్డ దగ్గరికి వస్తున్నా అని అంటే అద్దు మాకు అవసరం లేదు, ఇదివరకే మీ వాళ్ళు తిడుతుండ్రు, మేము ఇత్తనన్నావా ఇజనన్నా అని కూడా తిడుతుర్రు, ఇంకా రాను రాను ఇంకేమన్నా అయితే మామూలు పట్టుకొని తింటారు, మాకు అవసరం లేదని మా చెల్లె మేమంతా బెదిరించిన వాళ్ళే అద్దు నాకు అమ్మాయి కావాలి నాకు అమ్మాయి కావాలి అని ఆ చిన్నగా ఆ అమ్మాయిని కూడా కొంచెం దూరికించుకుని పెట్టిండు. ఆ అమ్మాయి కూడా కొంచెం నాని ఇక పోంతి అమ్మకంతా వెంట పడుతుండ్రు పోంతి అమ్మ అని అనుకున్నారు. చిన్నగా వాళ్ళు కూడా ఇద్దరు ప్రేమలో పడ్డారు. గిఫ్ట్లు కొనిచ్చుడు అవి కొనిచ్చుడు సెల్లు కొనిచ్చుడు ఇవన్నీ జరిగినాయి. అన్ని కొనిచ్చిన తర్వాత ఇక మంచోడే కదా నా కోసం చేసుకున్నాడు, ఇట్లా నా కోసం గిఫ్ట్లు ఇస్తుండు, నన్ను ఇంత ప్రేమ చూసుకుంటుండు, అడగ ముందుకు అన్ని ఇస్తుండు, ఇంతకంటే నన్ను ఇంకెవరు చూసుకుంటారమ్మా అని చెప్పి ఓకే అన్నది. ఇక అతను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మరి నేను ఆడిపోతే నన్ను చంపుతారు, నేను మీ ఇంటికన్నా ఉంటాను ఆయన, సరే ఉండు మరి నీ ఇష్టం, మేమైతే కాదనం. ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులతో అందరితో వచ్చి చూసిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం అయితే ఈ పెళ్లి వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం లేదు, ఓన్లీ వీళ్ళ తరపు నుండే వచ్చింది. అదే వాళ్ళ కుటుంబాలు ఎవరికి ఇష్టం లేదు. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అక్కడ కొను నన్ను చంపుతారు, మా అమ్మ నాన్న వాళ్ళందరూ కలిసి నన్ను చంపుతారు, నేను ఇక్కడనే ఉంటా అంటే సరే ఉంటే ఉండు మరి అని చెప్పని వీళ్ళు కూడా అన్నారు. ఇక ఆ పిల్లాడు ఇక్కడ మంచిగా ఉన్నాడు, అందరితో ప్రేమగానే ఉంటాడు, మొత్తం ఏంటంటే అసలు నోట్లోకి వెళ్ళి మాట కూడదు, అంత మంచిగా ఉన్నాడు. సడన్ గా ఏమైందో ఈ మధ్యనే ఒక 2 నెలల నుండే ఇదే మెల్లమెల్లగా మారుకుంటూ చేంజ్ అవ్వకుండా వస్తుడు. ఈ వారం రోజుల నుండి ఇంకా డల్ అయిపోయిండు. అక్కడికి పోకుండా రాత్రి ప్రతి రోజు రాత్రి 1కి వారం రోజులు